జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలోని విశ్వనాథపురం గ్రామ పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా ఇల్లు కూలిపోయి నిలువ నీడలేక ఎన్నో అవస్థలు పడుతూ చెట్టు కింద జీవనం కొనసాగిస్తున్న కోడెం సంపత్కు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లలో అన్యాయం జరిగిందని, గ్రామ పంచాయతీలో మొదట వేసిన లిస్టులో పేరు వచ్చిందని, ఇప్పుడు వచ్చిన లిస్టులో తన పేరు కనబడడం లేదని, నిలువ నీడలేని నాకు కాకుండా అనర్హులకు ఇల్లు వచ్చాయని, తనకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు తన ఆవేదన చెప్పుకున్నాడు కోడెం సంపత్. మరో బాధితురాలు స్వప్న మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లలో చాలా అవకతవకలు జరిగాయని, కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు అర్హులు కాకుండా తాము చెప్పిన విధంగా వినేవారికి కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్లకు ఇల్లు వచ్చే విధంగా చేశారని, నిజమైన లబ్దిదారులు గ్రామంలో 15 మంది ఉన్నప్పటికీ ఇల్లు ఉండి ఉద్యోగాలు ఉండి ఆర్థికంగా ఉన్నవారికి ఇల్లు మంజూరు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. కడియం శ్రీహరితో వచ్చిన వారికి ఇండ్ల లిస్టు తయారు చేయమని చెప్పడం వల్ల అసలైన అర్హులను, పేదవారికి చెందాల్సిన ఇళ్లను అనర్హులకు కేటాయించి మంజూరు పత్రాలను అందజేశారని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అసలైన లబ్దిదారులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. నమస్తే సార్, నా పేరు స్వప్న, మాది విశ్వనాథపురం, గ్రామం విశ్వనాథపురం, మండలం గన్పూర్, జిల్లా జనగాం. అయితే మాకు మొదటి విడతలనే ఇల్లు వచ్చింది సార్. వచ్చింది కానీ మాకు అసలు లీస్ట్ గ్రామ పంచాయతీ అంటించిండ్రు, అందులో పేరు చూసినాం, మాకు వచ్చిందని ఇష్యూ చేసినాక మేము మళ్ళీ లాస్ట్ విడతల సెలెక్ట్ చేసేటప్పుడు మాత్రం మా పేర్లు ఇవ్వకుండా వేరే వాళ్ళ పేర్లు ఇచ్చిండ్రు. ఇచ్చి ఆఖరికి వచ్చేసరికి మీకు ఇల్లు రాలేదు, సెకండ్ విడతలు వస్తుంది అని చెప్తాండ్రు. అది ఊళ్ళోనే గూడుపుటానిగా ఫ్రాడ్ చేసిర్రు సార్. చేసి ఇచ్చేసిండ్రు. ఇప్పుడు అడిగితే మీకు రాదు, సెకండ్ విడతలు వస్తుంది అని చెప్తారు. మేము ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ లో ఇది రిపోర్ట్ ఇచ్చొచ్చిన సార్. ఇచ్చేస్తే దీనికి ఏది రెస్పాన్స్ లేదు. ఇంతవరకు నేను లాస్ట్ మంత్ ఇచ్చొచ్చిన, ఇంతవరకు ఏది రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు సార్. పరిస్థితి మాత్రం దీనంగా ఉంది సార్. ఇంట్లో కూడా ఆయన ఉండే ప్లేస్ లో పాములు తిరుగుతూనే ఉంటాయి. చాలా దీనంగా ఉన్నది ఆయన పరిస్థితి. ఉండలేక కూడా పోతుండు, వర్షాలకైనా చాలా ఇబ్బంది పడుతుండు. ఆయనకి ఇప్పివ్వాలి, మాకు ఇప్పివ్వాలి సార్. మా ఇంటికి వచ్చి చూసినా మీరు ఊరు మొత్తం ఇంటింటికి సర్వే చేసి చూసి ఇవ్వండి సార్. దయచేసి మాకు ఇల్లు వచ్చేటట్టు ఉన్నారు సార్. 10 మంది 15 మంది దాకా వెళ్తారు సార్. ఇల్లు మొత్తానికి లేని వాళ్ళు, ఇల్లు ఉన్నోళ్ళకి ఇల్లు వచ్చినాయి సార్. ఆల్రెడీ వాళ్ళు ఇందిరమ్మ బిల్లు కూడా కొట్టిరు సార్. కొట్టినాక మళ్ళీ వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు కూడా శాంక్షన్ చేసిండ్రు. ఇది లోపలనే జరిగింది సార్. మాకు తెలియకుండానే జరిగింది. గ్రామ పంచాయతీలో కూడా సెలెక్ట్ చేయలేదు సార్. చేయకుండానే మొత్తం చేసారు. నిరుపేదలకు అని చెప్పేసి ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చింది సార్. మాకు దయచేసి ఇల్లు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ వచ్చినాయి సార్. వాళ్ళకు లబ్ధి పొందినరు. మీరు ఎంక్వైరీ చేసి ఇవ్వాలి సార్. మాకు మాత్రం ఏది గవర్నమెంట్ నుంచి ఏది లబ్ధి పొందలేదు. మేము కావాలంటే మీరు ఆన్లైన్ లో డాటా ఎంట్రీ చూసుకున్నా కూడా మీకు తెలుస్తుంది సార్. ఇచ్చిర్రు సార్. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్ లో లిస్ట్ లో పేరు రాలేదు. గ్రామ పంచాయతీలో అంటించిన లిస్ట్ కూడా రాలేదు. పేరు రాకుండా వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయినాం, ఇక్కడ పోయినాం, అక్కడ పోయినాం అని చెప్పేసి వాళ్ళు పేరు రాయించుకున్నారు సార్. వాళ్ళకి లిస్టులు వచ్చినాయి. నిన్న 3 days అవుతుంది. వాళ్ళకు పట్టా కూడా ఇచ్చిండ్రు సార్. అసిస్టెంట్ సార్, ఒకరు ఫీల్డ్ అసిస్టెంట్, ఒకరు కారోబార్, మిగతా 2 బీద వాళ్ళే. విశ్వనాథపురం సార్, శ్రీరంగపూర్ మండలం, జనగాం డిస్టిక్. కోడం సంపత్ నా పేరు. సన్న కోడం కట్టమల్లు. గరీబోన్ సార్. చెట్టు కింద ఉంటానా. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతాను సార్. నాకు ఇల్లు వచ్చింది సార్. గ్రామ సార్ రేవంత్ రెడ్డి ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇన్నే ఉంటాను సార్. ఈ చెట్టు కింద, నీడ కింద. ఆ పరిస్థితి వల్ల ఏదో చేసి ఉంటాను సార్. నాకు ఎవరు సహకరించలేదు. దయచేసి ఇల్లు వచ్చినా కూడా రిజెక్ట్ చేసి సార్. దయచేసి పేరు ఫస్ట్ పేరు వచ్చింది సార్. టెంటేజీలు గ్రామ పంచాయతీ గారు పేరు ఎంఆర్ఓ గిర్దావర్ అందరూ వచ్చి నా పేరు ప్రకటించారు సార్. ఊరు కూడా సహకరించింది. పేరు రిజెక్ట్ చేసి ఇప్పుడు 10 మంది పేరు వేసింది సార్. ఆ 10 మంది పేర్లు కూడా భూమి జాగాలు ఉన్నోళ్ళు, ఇల్లు ఉన్నోళ్ళు ఇల్లు కూడా కొట్టుకొని పోసుకుంటారు సార్. నాది ఏం లేవు. ఊరు సహకరించండి. ఊళ్ళో కూడా అడగండి సార్.
ఈ చెట్టు కింద ఉన్న నాకు సార్ ఇది కిరాయికి సార్. ఇది కూడా తలుపులు లేవు, తాళాలు లేవు, కుక్కలు గిక్కలు నక్కలు వస్తాయి సార్. ఇది శోభ చిన్నమ్మ పచ్చిమాటలో శోభ సార్, పచ్చిమాటలో శోభ. ఇది కూడా అన్ని వస్తుంటే కూడా ఊళ్ళో ఎవరు సహకరించకుండా, ఏ ఇల్లు లేకుండా కూడా ఈ చెట్టు కింద ఉంటాను సార్. నాకు ఎవరు సహకరించలే, నా భార్య లేదు సార్, నా కొడుకు నేను భర్త నా కూలి చేసి ఒక్కడతా సార్. కూలి వదిన భర్త అందుకని ఏం లేదు. అయినా నా మీద కక్షాటి వీళ్ళు ప్రభుత్వం, వీళ్ళు నా పేరు వచ్చి నాకు తీసేసి, నా జాగా కూడా ఉన్నా సార్, తీసేసి వీళ్ళు నాటకాలు ఆడి నన్ను పేరు లేకుండా ఊళ్ళు లేకుండా వీళ్ళు ఏమైనా చేయాలని చేసింది సార్. ఇట్లా మీరు సహకరించాలని రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి అందరికీ నమస్కారం మీరు చెప్తున్నా సార్. నా కొడుకు చదువుకుంటాను సార్, ఎవరు సహకరించలే. సర్పంచ్ గిరిపై ఇంత ఉన్నారు ఊళ్ళే, ఎవరు సహకరించలేదు. జర నాకు సహకరించాలని కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ వచ్చిన పేరును వీళ్ళు తీసేయండి సార్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులట, టీఆర్ఎస్ అధ్యక్షులట, సాగర్ రెడ్డి అట, ఇంకోటి సంపయ్ రెడ్డి అట, ఇంకోటి ఉడ్డే శివరాత్రి వెళ్ళే అట సార్. వచ్చిన కారోబార్ రాదు సార్. సంపయ్ రెడ్డి అధ్యక్షుడు కాంగ్రెస్ లో, వీళ్ళు కాంగ్రెస్ లీడర్ అట. ఈ సాగర్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ లీడర్ అట. గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టలే, ఏం పెట్టలే, వాళ్ళు ఓన్లీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని 10 మంది పేరు సార్. కారోబార్ రాదు సారు. కారోబార్ రాదంటే నా పేరు ఎల్లయ్య, మొలుగురు పెద్ద ఎల్లయ్య. నా కొడుకు కుమారు, ఆయనకు వచ్చింది, నాకు వచ్చింది. మా ఊరు విశ్వనాథపురం, స్టేషన్ గన్పూర్ మండల్, జిల్లా జనగామ. అట్లా అయినా వచ్చే ఫస్ట్ లిస్టును గైడ్ చేసిండు. సెకండ్ విడత అని మళ్ళీ వేరే లిస్టు పెట్టుకొని అట్లాంటి వాళ్ళు పోయి కలెక్టర్ నుంచి తెచ్చుకున్నారు. నాకు తెలియని సపరేట్గా అన్నీ